హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్కి బాగి తలంటి స్నానం పోయటానికి రెడీగా ఉంటుంది. ఇక అమర్ వచ్చి అక్కడ కూర్చోవడంతో చాలా ఇబ్బంది పడుతూ బాగి అలా నూనె వేసి మసాజ్ చేయటానికి సిగ్గుపడుతూ ఉంటుంది. అట్లా అట్లా చేయి పెడుతూ ఉంటుంది. ఇక రాతోడు అంటాడు, ఏంటమ్మా మిస్సమ్మ, మీ నాన్నగారేమో నీ గురించి అంత గొప్పగా చెప్పారు, నువ్వు మాత్రం ఇలాగా టొయ్యో టొయ్యో అంట చేస్తున్నావు, సరిగ్గా చెయ్యి అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు మిస్సమ్మకి చాలా కోపం వస్తుంది. అంత ఇదిగా ఉంటే నువ్వే వచ్చి చెయ్యొచ్చుగా, కావాలంటే నువ్వే రా అని పిలుస్తూ ఉంటుంది. వద్దులే, యూ క్యారీ ఆన్ అంటూ రాతోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చేసేదేమీ లేక బాగి అమర్ తలపైన నూనె పోస్తుంది. అలా ఎక్కువ పోసేస్తుంది చిరాకుతోటి. అదంతా అమర్ మొహం పైన పడుతూ ఉంటుంది. సారీ అని చెప్తూ ఉంటుంది మిస్సమ్మ. ఇక ఆయిల్ని మొత్తం తుడిచివేస్తూ ఉంటుంది. అమర్ అంటాడు, నీకు రాదని నాకు అర్థమైంది, కానీ నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను చూసుకుంటాను అని చెప్పడంతో, నాకెందుకు రాదు, నాకు వచ్చు, చూపిస్తాను చూడండి అని చెప్పి ఇక బాగి అమర్ తలపైన మళ్ళీ నూనె వేసి చాలా బాగా మసాజ్ చేస్తూ ఉంటుంది. అలా తలకి మర్దన చేస్తూ ఉండగా అమర్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. బాగి అమర్కి చాలా ప్రేమగా ఆయిల్ పెట్టి మర్దన చేసి తలస్నానం చేయిస్తూ ఉంటుంది. ఇక అమర్కి తలనొప్పంతా ఎగిరిపోతుంది. అక్కడ మనోహరి చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. గోడచాటున నుంచొని చూడలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అమర్, ఇక నీ కార్యక్రమాలన్నీ అయిపోతే నేను నీతో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్తూ ఉంటుంది. రాతోడంటాడు, మనోహరి అమ్మ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే కావాలి, నేను అదే చెప్దాం అనుకుంటున్నాను అని అనటంతో మనోహరి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అక్కడ సరస్వతి మేడంకి స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి వచ్చి, అమ్మ మీకు స్పృహ వచ్చిందా, మీరు అక్కడ కళ్ళు తిరిగి పడిపోతేను ఇంటికి తీసుకొచ్చానమ్మా, మీరు ఎవరు అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు సరస్వతి మేడం మా మా అని చెప్పి అంటూ ఉంటుంది. మనోహరి పేరు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నాకేమీ అర్థం కావట్లేదమ్మా అని చెప్పి రామ్మూర్తి అడగటంతో, మంచినీళ్ళు కావాలి తాగటానికి అని సరస్వతి మేడం అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో రామ్మూర్తి మనోహరి మనోహరి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. మనోహరి వచ్చి ఏంటి అని చెప్పి విసుక్కుంటూ అడుగుతుంది. కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా ఈవిడికి అని అడగటంతో, నేనేమైనా మీ ఇంట్లో పని చేస్తున్నానా ఏంటి అని విసుక్కుంటూ ఉంటుంది. ఒక్కసారి తీసుకురామ్మా తొందరగా అని రామ్మూర్తి కంగారు పెడుతూ ఉంటాడు. ఇక మనోహరి మంచినీళ్ళు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఇక్కడ రామ్మూర్తి సరస్వతి మేడంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆవిడ మాట్లాడలేకపోతుంది. ఇబ్బంది పడుతూ ఉంటుంది, తడబాటు పడుతూ ఉంటుంది. ఇక మనోహరి మంచినీళ్ళు తేవడానికి విసుక్కుంటూ ఉంటుంది. అక్కడ అమర్ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. రాథోడ్, మనం వెంటనే హైదరాబాద్కు సిటీకి వెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు. అదేంటి సార్, మీరు 3 రోజులు ఉంటానని చెప్పారు కదా, ఇంతలోనే ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. సరస్వతి మేడంని కలవాలి, ఆవిడ ఇప్పటిదాకా ఇక్కడికి రాలేదు, మనల్ని కలవకుండా ఎవరో అడ్డుపడుతున్నారని మేడంకి నాకు అనిపిస్తోంది, అందుకనే మనం వెళ్దాం, సరస్వతి మేడంని వెతుకుదాం అని చెప్తూ ఉంటాడు. ఆవిడే వస్తానన్నారు కదా సార్, ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఆవిడ ఇక్కడికి వస్తే ఎలాగా అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. లేదు, మనం వెళ్ళి వెతుకుదాము, ఎవరు అడ్డుపడుతున్నారు ఖచ్చితంగా అని చెప్పడంతో ఇక పిల్లలు కూడా లగేజ్ ప్యాక్ చేసుకొని వస్తారు. డాడీ, మేము కూడా మీతో పాటు వచ్చేస్తాం అని చెప్తూ ఉంటారు. అదేంటి, మీరు ఉంటానని అన్నారు కదా, మీరు మనోహరి ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పని చూసుకొని వస్తాను అని చెప్తూ ఉంటాడు. లేదు డాడీ, మాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇక మేము కూడా వచ్చేస్తాం అని చెప్తూ ఉంటారు. మనోహరి కూడా వచ్చి, అవును అమర్, నేను కూడా వచ్చేస్తాను, అందరం కలిసి హైదరాబాద్కి వెళ్ళిపోదాం అని చెప్తూ ఉంటుంది. ఎందుకు పిల్లలు, ఎవరైనా ఏమైనా చెప్పారా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక పిల్లలు మనోహరి వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక రాతోడొచ్చి డౌట్గా చెప్తూ ఉంటాడు. పిల్లలు, ఎవరైనా ఏమైనా అంటే చెప్పండి, డాడీ చూసుకుంటారు, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతూ ఉంటాడు. లేదు అని చెప్తూ ఉంటారు పిల్లలు. అయితే సరే, అందరూ ప్యాక్ చేసుకోండి, వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుంటారు. గుమ్మం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో మంగళ అనుకుంటుంది, ఏంటి వీళ్ళు అందరూ సపరివార సమేతంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారేంటి అని అనుకుంటూ ఉంటుంది.
అక్కడికి బాగి వస్తుంది. ఏమైంది, ఎందుకు అందరూ ఇలాగా గుమ్మంలో నుంచున్నారు అని అడుగుతూ ఉంటుంది. అక్కడ మనోహరి సరస్వతి మేడంకి వాటర్ తీసుకువెళ్ళి ఇస్తుంది. ఇంతలో ఆ వాటర్ గ్లాస్ ఇస్తూ ఉండగా సరస్వతి మేడంని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏమైందమ్మా, ఆవిడకి మంచినీళ్ళు తాగిచ్చు అని రామ్మూర్తి చెప్తూ ఉంటాడు. ఇక సరస్వతి మేడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మనోహరిని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. సరస్వతి మేడం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా ఉష్, నువ్వేమీ మాట్లాడకు అని సైగ చేస్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తితో మనోహరి, అంకుల్ మీకోసం అమర్ వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారు, వెంటనే వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ని మనోహరి టెన్షన్తో కింద పడేస్తుంది. ఇక వాటర్ని తాగిచ్చకుండా సరస్వతి మేడంని బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి, చేప కింద నీరులాగా నువ్వు ఈ ఇంటికి వచ్చి బాగానే చేరావు, ఎందుకు వచ్చావు, ఏంటి అమర్తో నిజం చెప్పేద్దామనేనా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మనోహరి అని సరస్వతి మేడం అంటుంది. నువ్వు ఆ అరుంధతి కలిసి తప్పు చేశారు, నా అమర్ని నాకు కాకుండా చేశారు, ఎగరేసుకుపోయింది ఆ అరుంధతి. ఇప్పుడు నేను ఆ తప్పుని సరిచేద్దాం అనుకుంటున్నా, నా అమర్ని నా సొంతం చేసుకుంటాను, మధ్యలో మీరెందుకు అడ్డుపడుతున్నారు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. అప్పుడు సరస్వతి మేడం ఇలా అంటారు, అవును ఆ అరుంధతియే తప్పు చేసింది, నువ్వు విషనాగువని అర్థం చేసుకోలేకపోయింది, తన నీ మంచి కోరింది, నువ్వు మంచిదానివని అనుకుంది, నీకెప్పుడు డబ్బు అవసరమైనా తనే పంపించి తప్పు చేసింది, నీ గురించి తెలుసుకోలేకపోయింది, నిన్ను ప్రాణ స్నేహితురాలు అని అనుకుంది, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పటంతో అవును ఆ అరుంధతి నా అమర్ని ఎగరేసుకుపోయింది, నేనిప్పుడు అమర్ని సొంతం చేసుకుంటా అని చెప్తూ ఉంటుంది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెప్తూ ఉంటుంది. ఇక తలుపు వేసేసి సరస్వతి మేడం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి అక్కడ అమర్ని అడుగుతూ ఉంటుంది, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడగటంతో నాకు అర్జెంట్ పని ఉంది అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పటంతో సరే మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, కానీ పిల్లలు ఉంచొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. మాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని పిల్లలు చెప్తూ ఉంటారు. ఇక బాగి బాధపడుతూ ఉంటుంది. నేనంటే మీ ఎవరికి ఇష్టం లేదని, నాతో మాట్లాడటానికి కూడా మీకు ఇష్టం లేదని అర్థమవుతుంది, కానీ మా నాన్న గురించి ఆలోచించండి, ఒక్క 2 రోజులు ఉండండి అని అడుగుతూ ఉంటుంది. కానీ పిల్లలు ఉండటానికి ఇష్టపడరు. ఇక రామ్మూర్తి వచ్చి ఏంటి బాబు ఇలా గుమ్మం దగ్గర నుంచున్నారు అని అడగటంతో మేము వెళ్ళిపోతున్నాము, ఇక నాకు పని ఉందని చెప్తూ ఉంటాడు అమర్. అదేంటి బాబు, ఏమైనా లోటు చేశానా అని అడుగుతూ ఉంటాడు. లేదండి మాకు పని ఉందని చెప్తూ ఉంటాడు అమర్. పోనీ పిల్లల్ని ఉంచమని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి. పిల్లల్ని వదిలి నేను ఉండలేనని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక రామ్మూర్తి కూడా బాధపడుతూ ఉంటాడు. అమ్మ బాగి, నువ్వు వెళ్ళి ఆవిడికి వాటర్ ఇచ్చిరా అమ్మ అని చెప్పడంతో బాగి వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటుంది సరస్వతి మేడం దగ్గరికి. ఇక అక్కడ అరు భూమి మీదకు వస్తుంది. గుప్తా అరుని మిస్సమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాడు. ఎవరికి కనిపించకుండా గుప్తా మిస్సమ్మ లోపలికి వెళ్తారు. కిటికీలో నుంచి మనోహరిని చూస్తూ ఉంటుంది అరు. ఇక మనోహరి మాత్రం అక్కడ సరస్వతి మేడంని దిండు మూతికి అడ్డు పెట్టి చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అరు బాధపడుతూ ఉంటుంది. మేడమే, సరస్వతి మేడం నువ్వు ఎందుకే అలా చేస్తున్నావు, నువ్వు చేస్తున్నది చాలా తప్పే అని అరుస్తూ ఉంటుంది అరు. కానీ మనోహరి సరస్వతి మేడం ప్రాణాలు తీసే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అక్కడ అదే టైంలో బాగి సరస్వతి మేడం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అరు కాపాడుతుందా సరస్వతి మేడంని చూద్దాం రానున్న ఎపిసోడ్లో.